అన్నట్లు మీరు చూసిన సెలబ్రిటీలు అందరితో పోల్చుకుంటే నేను చేసినవి చాలా తక్కువ. చాలా చాలా తక్కువ. నా దగ్గరికి ఎన్నో బ్రాండ్స్ వస్తూ ఉంటాయి. హర్ష సాయితో ఇది చేయాలని. అయితే బ్యానర్డ్ అప్స్ లిస్ట్‌లో ఉన్నవి మేమేవి చేయం. అందులో లేకపోతే అది కూడా ఇండైరెక్ట్‌గా ప్రమోట్ చేస్తాం. డైరెక్ట్‌గా ఎప్పుడు చేయం. మీ ఆసక్తి బట్టి మాత్రమే. జాగ్రత్త అన్నది ముఖ్యం, బాధ్యత అన్నది ముఖ్యం ఇలాంటి వార్నింగ్‌లు ఇస్తూనే చేస్తాం. సో ఇప్పుడు మేము చేయలేదనుకుందాం. ఏమవుతుందో తెలుసా? ఆ బడ్జెట్ మాకేదైతే ఉందో కేటాయించే బడ్జెట్ వేరే 10 మంది క్రియేటర్స్‌కి డిస్ట్రిబ్యూట్ అవుద్ది. వాళ్ళైతే మాలా చెప్పరు. వాళ్ళకొక స్క్రిప్ట్ ఇస్తారు. ఇదే విధంగా చెప్పండి. మేము ఇల్లులు కట్టుకున్నాం, కార్లు కొనుక్కున్నాం అని. ఇంకొంతమంది ఇర్రెస్పాన్సిబుల్‌గా ఏదో టెలిగ్రామ్ లింకుల్ని క్రియేట్ చేసి అందరిని అక్కడికి రప్పించి బలవంతంగా ఆడిస్తున్నారట. అంటే టెలిగ్రామ్ ఇంకొంతమంది ఏంచి వాళ్ళ డబ్బుల్ని తీసుకొని గాల్లో ఇసిరి ఏవో స్టంట్లు చేసి ఇలా ఆడితేనే వస్తున్నాయి అన్నట్టు అంటున్నారంట. సో ఇక్కడ మీరు ఆలోచించండి. క్లియర్‌గా ఆలోచించండి. ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది. నేను వదిలేసాను అనుకోండి. మేము చాలా బాధ్యతగా చేస్తాం. ఈ 10 మంది చేయడం వల్ల ఆడేవాళ్ళ సంఖ్య దారుణంగా పెరుగుతుంది. మేము చేయడం వల్ల బేసిక్‌గా ఇప్పటి వరకు ఆ సంఖ్యను తగ్గించగలిగాం. అండ్ దాని నుంచి వచ్చిన డబ్బులు 4 మంచి పనులు చేయడానికి వినియోగించాం. సో ఇలాంటి పాయింట్‌ని మీరు కనుక క్లియర్‌గా అండర్‌స్టాండ్ చేసుకున్నట్టయితే మేము చేయకపోవడమే పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే అది ఇలాంటి మిస్‌యూజ్ చేసే వాళ్ళ చేత ఏదైతే మేము తీవ్రంగా ఖండించేది ఏదైతే ఉందో వాళ్ళకి వెళ్తుంది కాబట్టి. అలా కొన్ని మా ఫ్యాన్ పేజీలకు కూడా అలాగే ఇచ్చారు. మేము చేయడం ఆపేయగానే. వాళ్ళు కూడా అగ్రెసివ్‌గా ప్రమోట్ చేసేవారు. ఏం చెప్తాం? లాస్ట్ వ్యక్తి కూడా చేస్తారు